ఇవి మన స్టూడెంట్స్ పంపిస్తున్నాం, ఇంటికే వస్తాయి. ఓకేనా, చక్కగా వెళ్ళిపో. ఓకే, హ్యాపీగా ఉండు. ఓకేనా, ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా మేమున్నాం. ఓకే, సో గోపాలు అనే వ్యక్తి మాకు ఒక తండ్రి లాంటి వారు, మీరు అమ్మ లాంటి వారు. ఓకేనా, చూసుకుంటాం. ఓకే, బాధపడతాం. ఒకటి, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే గోపాలు ఈ సంస్థ తరఫున 24 గంటలు ఇక్కడే ఉండేవాడు, అన్నీ చేసేవాడు. ఆ కృతజ్ఞతతో సంస్థ తరఫున సాయి సార్ ఉన్నారు, నేను చూసుకుంటాను. పర్లేదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మానవ సేవే మాధవ సేవ అంటాం. అంటే మనిషికి చేసినటువంటి ఏదైతే హెల్ప్, అంటే దాన్ని సహాయం అనుకోవచ్చు, లేదంటే మన నుంచి ఏదైనా ఇవ్వచ్చు, అది దేవుడికి చేసినట్లే. అంటే మనం అనుకుంటాం కాశీ వెళ్ళామా, లేకపోతే ఇంకెక్కడికైనా మనం వెళ్ళలేదని బాధపడుతుంటాం. కానీ మనకి కంటికి కనిపించినటువంటి ఒక వ్యక్తికి సహాయం చేస్తే మనం ఏవైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదని భావిస్తామో అవన్నీ కూడా మనం చేసినట్టుగానే మనం భావించాలి. ఆ ఫీలు ఎవరైతే పొందుతారో వాళ్ళకి జీవితాంతము వీళ్ళందరి యొక్క ఆరోగ్యం అనేది, ఐశ్వర్యం అనేది కంపల్సరిగా తోడు వెళ్తుంటుంది. కాబట్టి అది సాయి సార్లో నేను చూశాను. మీ అందరికీ తెలియదు, సాయి సార్ చాలా మందికి బ్లడ్ డొనేట్ చేశారు. చాలా మంది ఇప్పుడు ఫోన్ చేసి ఎవరైనా, సార్ ఇలాగా బ్లడ్ అర్జెంట్ సార్, కొంచెం డోనర్ ఎవరైనా ఉంటే కావాలి అని అంటే వెంటనే ఎవరో ఎందుకు నేనే వస్తానని ఇక్కడ మన బ్లడ్ క్యాంప్ ఉంది కదా, బ్లడ్ క్యాంప్ సెంటర్ ఉంది కదా, అక్కడ వెళ్ళి సార్ డొనేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది చాలా మందికి తెలియదు. మీ అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చారు, చాలా మందికి నేను కూడా తెలియదు. కానీ నేను సార్తో చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. దిస్ ఇస్ సాయి సార్ ఫ్రమ్ బొంబే. సో నిన్న ఆగస్టు 15వ రోజు ఒక మహోన్నతమైన వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఏంటంటే మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎటువంటి ఆధారం లేనటువంటి వ్యక్తుల్ని గుర్తించి ప్రతి నెల నా ఇన్స్టిట్యూట్కి వస్తున్న అమౌంట్లో ఎక్కువ కాకుండా, అంటే ఎక్కువ సహాయం చేసే అవకాశం దేవుడిస్తే ఖచ్చితంగా ఎక్కువ చేద్దాం. ప్రస్తుతం అయితే ఒక 1500 నుంచి 2000 వరకు ఎస్టిమేషన్ వేసుకొని ప్రతి నెల కూడా వాళ్ళకి ఒక 15 రోజులు 20 రోజులు సరిపడట్టుగా రైస్తో పాటు ఒక 15-20 రోజులు సరిపడట్టుగా కొన్ని నిత్యావసర సరుకులు, ఏవైతే కాయగూరలు అవ్వచ్చు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇటువంటివి మొత్తం కలిపి టోటల్గా 2000 రూపాయల వరకు సెట్ చేసి ఫస్ట్ మన సంస్థ తరపు నుంచి, సాయి స్టడీ సంస్థ తరపు నుంచి నిన్న ఒక వ్యక్తికి ఆ యొక్క సరుకులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రతి నెల ఈ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా చేస్తాం. సో దానికి మెయిన్ నా బలం ఏంటంటే మా విద్యార్థులే. సో వాళ్ళు ఉంటేనే ఈ సంస్థ ఉంది. సో వాళ్ళని కలుపుకుంటూ ప్రతి నెల కూడా, అంటే నా యొక్క కోచింగ్ సెంటర్లో ఇది ఒక సర్వీస్ అనేది ఒక భాగంగా చేసుకుంటూ ప్రతి నెల 15వ తేదీన ఈ యొక్క కార్యక్రమానికి మేము ప్రతి నెల 15వ తేదీన ఈ యొక్క కార్యక్రమం చేయాలని మేము అనుకున్నాం. సో నిన్న జరిగిన అది వీడియో అంతా మీకు ఈ యొక్క వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. అయితే నిన్న చేసిన వ్యక్తి ఎవరు ఏంటి అనేది చూసుకుంటే, మా దగ్గర సాయి స్టడీ సెంటర్ సంస్థలో పనిచేస్తూ మా దగ్గర ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని నమ్ముకుని ఉన్న గోపాల్ అనే వ్యక్తి మధ్యన మనకు లేకుండా పోయారు. సో ఆయన వాళ్ళ భార్యని, ఇంకా అతను లేకపోతే ఇంకా ఇంటికి ఆధారమే లేదు. సో వాళ్ళ యొక్క భార్యని ఆదరించే వాళ్ళు లేరు కనుక మనమే ఆదరించాలని పరిస్థితి. సో ఫస్ట్ హెల్పింగ్ ఆవిడతోనే స్టార్ట్ చేయాలని అనుకుని, సో ఈ మొదటిసారిగా ఆవిడకి ఈ యొక్క నిత్యావసర సరుకులు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగని ఈ సంస్థకి రిలేషన్గా ఉన్న ఫ్యామిలీస్నే ఇచ్చేయడం కాదు. నాకు మా పరిసర ప్రాంతంలో ఇప్పుడు ఆధారం లేనటువంటి ఒక కుటుంబాన్ని చూసాం కనుక ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మా విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుంచి చూసుకుంటారు.
సో వాళ్ళ యొక్క గ్రామాల్లో ఓకే వాళ్ళు ఖచ్చితంగా గుర్తించుంటారు, వీళ్ళకి ఆధారం వేస్తే చాలా ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళని గుర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ మేము ఫైండ్ అవుట్ చేసి ఓకే మా హెల్ప్ని ప్రతి నెలకు ఒకసారి లేదా నెలకి 2 సార్లు ఇలాగా ఒక్కొక్కరికి ఇలాంటిది కొంచెం హెల్పింగ్ అనేది చేసే ఏర్పాటు అనేది చేస్తాము. అయితే దీంట్లో ఎవరు ముందుకు వచ్చినా సరే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎవరు హెల్పింగ్ చేయడానికి ముందుకు వచ్చినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. సో ఎక్కువ అమౌంట్ని ఆశించుకున్న సో తక్కువ అమౌంట్లో నిరుపేద అనే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు అనే వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసి మానవ సేవయే మాధవ సేవ అని మనం నిరూపించుకోవాలి. సో ఎవరు ముందుకు వచ్చినా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ప్రతి వీడియోలో కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని ఓకే మనం ఎంత అందజేసామో వాట్ ఈస్ వాట్ అనేది ప్రతి వీడియోలో కూడా మనం ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంటుంది మన యూట్యూబ్ ఛానల్లో. సో ఈ యొక్క కార్యక్రమం చాలా చిన్నదిగా స్టార్ట్ చేసాం, దీన్ని చాలా పెద్దదిగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఇది అంచెలంచెలుగా చాలా పెద్ద మహోన్నతమైన కార్యక్రమంగా అభివృద్ధి అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. దీనికైతే మాత్రం కర్మ క్రియ అన్నీ కూడా మా విద్యార్థులే. సో మా విద్యార్థులు ఏంటి నా సంస్థ ఉంది, నా సంస్థ లేకపోతే మేమున్నాం. సో మేమున్నాం కనుకనే ఇలాంటివి చిన్న ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.